ఎప్పుడెప్పుడా అని ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణకు టైం వచ్చేసినట్లే కనిపిస్తోంది. సీఎం ఢిల్లీకి వెళ్లిన హడావుడి అటు ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు, ఇటు రాష్ట్రంలో కూడా కేబినెట్ కబుర్లు హల్చల్ చేస్తూ ఉండటం, ఇవన్నీ చూస్తుంటే ఆ టైం వచ్చినట్టే కనిపిస్తోంది అంటున్నారు. మరి ఏ ప్రాతిపదికన ఎవరికి బెర్తులు ఖాయం చేస్తారు? ఎప్పట్లోగా విస్తరణ పూర్తవుతుంది? సీఎం దృష్టిలో ఉన్నవారెవరు? పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. మంత్రివర్గ విస్తరణ మీద ఆశావాహులంతా గంపడాసులు పెట్టుకున్నారు. అవకాశం కొట్టేయాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్రంలో 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఇంకో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గంలో తమకంటే తమకే చోటు దక్కాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకుంటున్నారు. కొందరు నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే, మరికొంతమంది నేతలు ఏకంగా ఏఐసీసీ పెద్దలను నమ్ముకున్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి వస్తోంది. సామాజిక సమీకరణాలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఈసారైనా ఖచ్చితంగా ఏదో తీపి కబురు ఉంటుందని ఎదురుచూస్తున్న నేతలకు ఈసారైతే ఖచ్చితంగా నిరాశ ఎదురుకాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. రెండో విడత మంత్రివర్గ విస్తరణపై ఆశావాహులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనే ప్రచారం జరిగినప్పుడల్లా అందులో తమ పేరు ఉంటుందా లేదా అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మంత్రి పదవి దక్కించుకోవడానికి తమకు అనుకూలంగా ఉండే నేతలతో ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. సామాజిక సమీకరణం కోణంలో కొందరు తమకు మంత్రి పదవి రావాలని సీఎంను, జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొందరేమో తమకు మాట ఇచ్చారని, కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని వారి అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని జిల్లాలు కూడా ఉండడం విశేషం. అలాంటి చోటు నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వారి మధ్య పోటీ కూడా తీవ్రంగానే నెలకొంది. బెర్తుల మీద ఆశావాహులు ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నారట. ఎందుకంటే ఇప్పటివరకు ఆ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. మరి ఒక్కో జిల్లా నుంచి 2-3 నేతలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎవరి రాభ్యంగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన వాదనలు వినిపిస్తున్నారు. దీంతో క్యాబినెట్లో ఎవరికి చోటు కల్పించాలనే అంశం ఇటు సీఎంకు, అటు జాతీయ నాయకత్వానికి చాలా క్లిష్టతరంగా మారింది. అసలు ఇంతకాలం మంత్రివర్గ విస్తరణ జరగకపోవడానికి, ఏడాది దాటినా కొలిక్కి రాకపోవడానికి ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడమే కారణమంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదటి దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎంతో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్గొండ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, పొంగులటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అటు వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. దీంతో గతంలో హామీ ఇచ్చిన ప్లేస్మెంట్ దక్కని వారు, తాజాగా ప్రొఫైలు పెరిగిన వారితో ఇప్పుడు ఆ లిస్టు మరింత పెరిగింది అంటున్నారు. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి మంత్రి పదవుల కోసం ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వారిలో నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు తీవ్రంగా పోటీపడుతున్నారు. మదన్ మోహన్ రావు ఏకంగా రాహుల్ టీంతోనే టచ్లో ఉన్నట్లు సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, వినోద్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రేమ్ సాగర్ రావు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై గంపడాసులు పెట్టుకున్నారట. మరోవైపు వివేక్, వినోద్ అన్నదమ్ములే అయినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఆశావాహులు ఆశ్రయిస్తున్న వారిలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు జాతీయస్థాయి పెద్దలు కూడా ఉన్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్త పద్ధతులు అమలు చేస్తున్నారంట ఆశావాహులు. ఇక హైదరాబాద్ నుండి ఫయీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. ఇప్పటివరకు కేబినెట్లో మైనారిటీ నాయకులకు చోటు దక్కలేదు. దీంతో వీరిద్దరూ మంత్రి పదవిపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రంలో ముఖ్యమైన నేతలతో లాబింగ్ చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డికి జాతీయ నాయకత్వంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. భువనగిరి పార్లమెంట్ ఎన్నికలను పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని కాంగ్రెస్ను రాజగోపాల్ రెడ్డి గెలిపించారనే గుర్తింపు పార్టీలో ఉంది. మాస్ ఫాలోయింగ్, యూత్ క్రేజ్ రాజగోపాల్ రెడ్డికి కలిసొచ్చే అంశం. అయితే ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దనే వాదన కూడా
ఆ జిల్లాకు చెందిన ఓ కీలక నాయకుడు జాతీయ నాయకత్వానికి ఉప్పందించినట్లుగా తెలుస్తోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన బాలు నాయక్కు మంత్రి పదవి ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో మంత్రివర్గ విస్తరణలో నల్గొండ కోటపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మొదటి దఫాలో ఉన్న మంత్రుల సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే సీఎంతో పాటు మిగతా 6 మంత్రులు అగ్రవర్ణాల వారే. దళిత సామాజిక వర్గానికి చెందిన వారు 2, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు 2, ఎస్టీ నుంచి 1 ఉన్నారు. ఇక రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్న కులాలైన ముద్రాజ్, మైనారిటీ, యాదవ్ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఏఐసీసీ మాత్రం జిల్లా రాజకీయ సామాజిక సమీకరణాలతో పాటు బలమైన నేతల పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2 విడత మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్న తరుణంలో ఆ పని పూర్తయ్యాక ఎలాంటి లొక్కులొక్కలు తలెత్తకుండా జాగ్రత్త పడాలని ఏఐసీసీ భావిస్తుందట. ఒకవేళ మంత్రి పదవి దక్కని వారికి కూడా కేబినెట్ ర్యాంకు ఉన్న పోస్టులు ఇవ్వాలని జాతీయ నాయకత్వం యోచిస్తుందట. మరి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఏఐసీసీ ఎలా వ్యవహరిస్తుంది, అసంతృప్తులను ఎలా దారికి తెచ్చుకుంటుంది అనే చర్చ నడుస్తోంది. మంత్రి పదవులు దక్కని నేతలు జాతీయ నాయకత్వం బుజ్జగింపులతో సద్దు మనుగుతారా లేరా అనేది ప్రస్తుతానికైతే ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆశావాహులంతా ఇప్పుడైనా ఓ తీపి కబురు వస్తుందన్న అంచనాతో ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి.